Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఈ భరద్వాజ్ గారి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా మళ్ళీ కాల్ చేసి అవును ఆయన భరద్వాజ్ గారు మామూలు టీవీలో చూస్తుంటాను అనమాట. నేను బాగా చిరంజీవి ఫ్యాన్ని. ఆయన ఎప్పుడు చూసినా లైవ్లో చిరంజీవి తిడుతుండేవాళ్ళు. సో నాకు బాగా కోపం ఆయన అంటే ఎందుకు ఈయన తిడతారు, ఊరికినే చిరంజీవిని తిడతాడు అసలు ఎలా అనుకుంటుండేవాడిని. కానీ ఏదో వాగ్దాటి ఏదంతా ఉండదు. మరో ఫోన్ వచ్చిందనమాట, ఏమై నువ్వే నా హృదయకలం తీసింది? అవును సార్. నీ సినిమా గుంప గుత్తగా ఎంతకి ఇస్తావు, హోల్సేల్గా ఎంతకి ఇస్తావు, ఏదో డైలాగ్ వేసారు. మీరు ఎవరు సార్? నేను తమ్మారెడ్డి భరద్వాజ్. ఓకే సార్. హాయ్ సార్. ఇంకో భయం సార్ చెప్పండి సార్ అంటే నాకు షో అన్నాడు. షో ఏంటి సార్ నేను అంటే అన్నాడు. షో వేస్తే ఆబ్వియస్లీ నేను సినిమా అమ్ముకోలేక షో వేసినట్టు ఉంటుంది, నేను వేయలేను సార్ అంటే అది ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అసలు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నాడు. సరే చెప్పాను నా బ్యాక్గ్రౌండ్ ఇది సార్ అని. తర్వాత ఈ లోపల సురేష్ బాబు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది నాకు. సురేష్ బాబు గారు యాక్చువల్లీ మనం హార్ట్ ఇసిరేసే సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ చేస్తున్నప్పుడు రామానాయుడు గారు వచ్చారు. ఓకే, సెట్స్కి వచ్చారు. ఆయన రామానాయుడు స్టూడియోలో జరుగుతుంటే ఆయన వచ్చారు. అదే వైరల్ అవుతుందని అప్పుడు ఆ సీన్ షూటింగ్ చేస్తున్నప్పుడు. ఓకే, అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వచ్చారు. షూటింగ్ చూడడానికి వచ్చారు. నేను రానమ్మా, నాకు హెల్త్ కూడా బాగాలేదు, ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు రామానాయుడు గారు. నాకు అసలు అంత లెజెండరీ ప్రొడ్యూసరు ఏంటి, నేను ఎక్కడికి రానమ్మా, ఇక్కడికి వచ్చి చూస్తున్నాను, వాడి చేతిలో ఉండేది ఏంటమ్మా అన్నారు. హార్ట్ సార్ అన్న. హార్టా? అదేంటి అంత ఉంది అన్నారు. సార్ అంటే ఇది కామెడీ సినిమా అంటే ఏదన్నా మా కొత్త జనరేషన్ భలే చేశారు, నువ్వు నెక్స్ట్ ఏదో అనుకుంటున్నావు అంట కదా కొబ్బరి మట్ట. అవును సార్, మొత్తం వైజాగ్లో చేయమ్మా, వైజాగ్లో స్టూడియో కట్టాను నేను, నీకు అంతా నేను ఇది చేస్తాను. చాలరా బాబు జీవితంగా. సో రామానాయుడు గారు వచ్చారని సురేష్ బాబు గారు వచ్చారు, సో అభిరామ్ వీళ్ళందరూ వచ్చారన్నమాట. సురేష్ బాబు గారు చెప్పాను ఎంత ఉంది షూటింగ్ అంటే ఇంకా అయిపోతుంది సార్ 2 days 3 daysలో అనగా నాకు అయిపోగా నాకు కాపీ చేసి చూపించిన సినిమా అని చెప్పారు. సరే అని చెప్పి సురేష్ బాబు గారు చూస్తే అయిపోద్ది సినిమా, సో డిస్ట్రిబ్యూషన్ ఇంకా ప్రాబ్లం ఉండదని షో వేశారు. డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ సినిమా అమ్మక ముందు ఒక షో సురేష్ బాబు గారి కోసం మాత్రమే. ఇంక డిస్ట్రిబ్యూటర్లకు షో వేయడం అనేది నేను అగైనెస్ట్. ఈ రోజుకి కూడా డిస్ట్రిబ్యూటర్లకు షో వేయం. ఎందుకంటే రీజన్ వెంటనే ఎలా అవుతుందంటే సినిమా చూసిన వెంటనే సూపర్ ఉంది అంటే మనం చెప్పిన రేటు కొనాలి. సో ఆబ్వియస్లీ టాక్ డల్గానే చెప్తారు. సో నేను డిస్ట్రిబ్యూషన్ షోలు ఈయనకి మాత్రం చూపిద్దామని చెప్పేసి సినిమా షో అని చేసి భరద్వాజ్ గారికి కూడా కాల్ చేశాను. సార్ మనకు తెలిసిన వెల్ విషర్స్ మాత్రం షో చేస్తున్నానని చెప్పేసి దానికి మద్రాస్ శ్రీధర్కి, సందీప్ కిషన్కి షో వేశాను. నేను సురేష్ బాబు గారు పక్కన కూర్చున్నా. ఫస్ట్ టైం నా సినిమా నేను చూస్తున్నా. సురేష్ బాబు గారు సీరియస్గా చూస్తున్నారు. సినిమా అయిపోయింది. ఏంట్రా అసలు కామెడీ వర్కౌట్ కాలేదా అనుకుని బయటకు వచ్చిన తర్వాత ఆయన పక్కగా తీసుకెళ్ళి చాలా కష్టపడి తీసావమ్మా, చాలా సిన్సియర్గా తీసావు, కానీ నాకు నవ్వు వస్తుందమ్మా సినిమా చూస్తుంటే అన్నాడు. కాదు సార్, నవ్వు వస్తే నవ్వాలి కదా. కాదమ్మా వాడు అంత సిన్సియర్గా చేస్తున్నాడు అంటే సార్ కామెడీ అనే కదా సార్, నవ్వమనే కదండి. కాదమ్మా పాప వాడు చాలా అంత లవ్ చేసి ఆడ హార్ట్ కనిపెట్టి అదంతా ఇది చేస్తున్నాడు కదా అన్నది. ఆహా, నాకు అసలు ఏం చెప్పాలి అర్థం కాలేదు. అసలు కామెడీ సినిమానా అది? ఆయనకి నవ్వు వస్తా కూడా నువ్వు నిజంగా నువ్వు ఫీల్ అవుతావు నవ్వలేదమ్మా. ఆహా, ఇది ఏదో కొట్టేసిందిరా అనుకున్నాను. ఇంకా ఈయన భరద్వాజ్ గారు అసలు పక్కన కూర్చున్నారు, సీట్లో నుంచి కింద పడిపోతున్నారు. అసలు మొన్న కొబ్బరి మట్ట కూడా డబ్బింగ్లో చూసి సేమ్ రియాక్షన్. నేను అనుకున్నా హృదయకాలం లాగా కొట్టద్దురా ఇది కూడా సినిమా గ్యారంటీగా. అసలు భరద్వాజ్ గారి రియాక్షన్లు అయితే నాకైతే అర్థం కాలే. ఆయన ఎప్పుడు సీరియస్గా చూసి ఒక్కసారి షాక్. ఆయన బయటకు వచ్చి ఏం తీసావో తెలుసా సినిమాని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భరద్వాజ్ గారు అదే సపోర్ట్. ఆయనకై ఆయన డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడేవాళ్ళు, ఆయనకై బయ్యర్స్ని తీసుకొచ్చేవాళ్ళు. వాడిని పంపిస్తున్నతో మాట్లాడు. ఇలా రిలీజ్కి కూడా నేను చెప్పా సార్, ఎందుకు సార్ చిరంజీవిని మాత్రం తిట్టకండి సార్ ప్లీజ్ దయచేసి, దానివల్ల మిమ్మల్ని తిట్టుకున్నాను, ఇంకెందుకు సార్ తిట్టినది. నేను తిట్టనయ్యా, ఎందుకు తిడతానయ్యా చిరంజీవిని. సో అదొక్కటే సార్ మీ మీద నాకు బాధ అని. కానీ ఈ రోజుకి కూడా సార్, ఇప్పటికి కూడా భరద్వాజ్ గారు ఆయనకి ఎందుకు ఇంత రెస్పెక్ట్ అంటే
ఎవడో నాకు తెలియకపోయినా ఆ రోజు కాల్ చేసి సినిమా చూసి నచ్చింది అని ఒక కేవలం ఆ ఫీలింగ్తో ఇప్పటి వరకు ఆయన. అండ్ మళ్ళీ అలాంటి సురేష్ బాబు గారే ఆ సినిమా రిలీజ్ అయినాక వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీకి ఏదో ప్రివ్యూ షోకి అడిగారా? ఫ్రెండ్స్ పార్టీకి కాదు, ఆయన బర్త్డేకి. యాక్చువల్లీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఇంప్రెస్ చేయలేకపోయామేమో అనే ఒక బాధ ఉంది అనమాట. రిలీజ్ అయిన తర్వాత దాదాపు కొన్ని మంత్స్ తర్వాత ఆయన మళ్ళీ కాల్ చేశారు. చేసి రాజేష్ ఒకసారి స్టూడియోకి వస్తా అని. ఏంటబ్బా ఎందుకు పిలుస్తున్నానని వెళ్తే ఇంకా కొబ్బరి మట్ట డిస్కషన్ ఏదో వచ్చిన తర్వాత ఏం లేదమ్మా నాది బర్త్డే సంథింగ్ 50th 60th అరేంజ్ చేస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక సినిమా ఏమన్నారు నన్ను, మేము 100 సినిమాలు చేసాము, మా సినిమా అడగలేదు, హృదయకాలం అడుగుతున్నారు వాళ్ళు అన్నారు. నాకు షాక్. సో మా ఫ్రెండ్స్ మొత్తం యూఎస్ నుంచి ఆ కంట్రీ నుంచి అంత కంట్రీ అందరూ వస్తున్నారు, రిలేటివ్స్ అందరం కలుస్తున్నారు, అందరూ హృదయకాలం చూడాలనుకుంటున్నారు, కాపీ ఉందా ఏమన్నా అదంగానే అసలు మీరు ఇంకా మాట్లాడకండి సార్ అని చెప్పేసి 50,000 పెట్టి హెచ్డీ చేయించేసి వెంటనే డిఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చాను. సో అప్పుడు హ్యాపీ అనిపించింది. ఫైనల్లీ ఆయనకి తెలిసింది ఓ హృదయకాలం అనే సినిమా ఒక మంచి సినిమానే, జనాలందరికీ ఎంజాయ్ చేశారు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లెక్క అవుతున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. ముందు కళ్ళద్దులు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.